హాయ్ హలో అండి, వెల్కమ్ టు వేదాలాక్స్. సో నేనైతే కర్ణాటకలో ఫీల్డ్కి వచ్చాను అనమాట. ఇక్కడ కాసంపల్లి అని విలేజ్కి వచ్చాను ఈరోజు. కర్ణాటక వాళ్ళంటే నిజమైనటువంటి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నారనే ఆలోచన వస్తుంది నాకు అనమాట. సో మీకు చూడండి, ప్రతి పంట చుట్టుకారము కూడా వీళ్ళు అసలు హనీ బీస్ పెట్టెలు పెట్టారండి. చూపిస్తాను. ఇప్పుడు టమోటా అయిపోయింది కదా. సో హనీ బీస్ ఉంటే మనకి పాలినేషన్ అనేది బాగా జరిగి ఫ్రూట్ సెట్టింగ్ అనేది ఎక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు పంట చుట్టుకారము కూడా మొత్తము అక్కడక్కడ ఒకటి బాక్సులు ప్లే చేశారనమాట. ఆర్టిఫిషియల్ మన ఇది ఉంటుంది కదా. సో అట్లా చూపిస్తాను. సో ఇప్పుడు టమోటా అయిపోయింది. టమోటాలో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కుక్కర్ బీట్స్ పెట్టారనమాట. కీర అంటారు కదా. సో కీర నాటేసనమాట. చూడండి, మొత్తం అంతా కూడా తోట అంతా చూడొచ్చు మీరు. ఇట్లా ఈ టమోటాని ఇలా వదిలిపెట్టేశారు. ఎందుకంటే ఆ తీగ అనేటువంటిది దీన్ని పట్టుకొని సపోర్టింగ్తో బాగా ఇట్లా గ్రోత్ అనేది రావడానికి బాగుంటుంది అనే కాన్సెప్ట్లో పెట్టారనమాట. సో చూడండి, హనీ బీస్ పెట్టెలు. దీంట్లో హనీ బీస్ ఉన్నాయి, లోపల వస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఒకటి ఉంది కదా హనీ బీ పెట్టే, మళ్ళీ అక్కడ ఒకటి ఉంది ముందర, ఇక్కడ ఒకటి ఉంది, చూపిస్తాను. చూడండి, హనీ బీస్ పెట్టెలు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇట్లా. సో ఈ విధంగా వీళ్ళైతే పంట చుట్టుకారం కూడా హనీ బీస్ బాక్సులు అనేవి పెట్టారనమాట. సో ఇలా పెట్టడం వల్ల మనకి పాలినేషన్ అనేది జరిగి ఎక్కువ ఈల్డింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా ఇలా పాటిస్తే కానీ మంచి దిగుబడులు సాధించి మంచి డెవలప్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకేనా. బాయ్.